నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. వివేక హత్య రోజు పులివెందుల సిఐగా పనిచేసిన శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపి తీవ్ర చిక్కుల్లో పడ్డారు. 7 సార్లు తనపై ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారని, తద్వారా తన పరువుకు నష్టం వాటిల్లిందని భావించిన సీఎంకు నోటీస్ పంపడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఇవాళ అసెంబ్లీలో చర్చించాలని కూటమి ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు పులివెందుల సిఐగా పనిచేసిన జె శంకరయ్యపై పలు ఆరోపణలున్నాయి. సంఘటనా స్థలంలో నిందితులు సాక్ష్యాధారాలను చెరిపేస్తుంటే మిన్నకుండిపోయారనే అభియోగం ఉంది. ఇవే విషయాలను ఆయన సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. శివశంకర్ రెడ్డి మరికొందరు నిందితులు బెదిరిస్తే తాను మౌనంగా ఉండాల్సి వచ్చిందని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో శంకరయ్య పేర్కొన్నారు. ఈ అంశాలని సీఎం చంద్రబాబు బహిరంగ వేదికల్లో ప్రస్తావిస్తే మాత్రం తన పరువుకు భంగం కలిగిందనే విధంగా లీగల్ నోటీస్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. మృతదేహంపై పదునైన ఆయుధంతో నరికినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నా, రక్తపు మడుగుల్లో మృతదేహం పడి ఉన్న హత్య కేసుగా నమోదు చేయకుండా కేవలం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. వివేక కుమార్తె సునీత వచ్చి పోస్టుమార్టం చేయించిన తరువాత 302 సెక్షన్ కింద హత్యగా కేసు నమోదు చేశారు. సిఐ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారనే అనుమానాలను పలువురు వ్యక్తం చేశారు. ఇక హత్య కేసులో సాక్ష్యాధారాలు చెరిపేస్తున్నారనే విషయాలను ఆ రోజు సిఐ ఎందుకు ఉన్నతాధికారులకు తెలియచేయలేదనే విషయాన్ని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రస్తావించారు. తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని వ్యాఖ్యానించారు. 2019లోనే సిఐపై అప్పటి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. సిబిఐ దర్యాప్తు జరుగుతున్న సమయంలో అన్ని విషయాలు కూలంకషంగా సిబిఐకి వెల్లడించిన సిఐ శంకరయ్య న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని అధికారులు చెప్పిన తరువాత మాట మార్చారని చర్చ సాగింది. తనకు పనుందని చెప్పి 164 కింద వాంగ్మూలం ఇవ్వడానికి రాకుండా తప్పించుకున్నారు. అది జరిగిన వారం రోజులకే, అంటే 2021 అక్టోబర్ 6న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిఐ శంకరయ్యపై సస్పెన్షన్ ఎత్తివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కడప DCRBలో సిఐగా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య తరువాత అన్నమయ్య జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే అతనిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసి ఇటీవల ఎత్తివేసింది. ప్రస్తుతం ఆయన కర్నూలు DCRBలో విఆర్లో ఉన్నారు. ఈ నెల 16న సునీత వేసిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2 వారాల్లో దర్యాప్తు కొనసాగించే అంశంపై నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేయాలని సూచించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిన 2 రోజులకే సిఐ శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సిఐని వెంటనే విధుల నుంచి తొలగించాలని కొందరు నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నేడు సభలో లేవనెత్తుతామని చెప్తున్నారు. సీఎం చంద్రబాబుకు సిఐ శంకరయ్య నోటీస్ పంపడంపై డీజీపీ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఆగమేఘాల మీద కర్నూలు రేంజ్ డీఐజీని వివరణ అడిగినట్లు తెలిసిందే.